పెద్ద బ్యానర్ల వల్ల, హ్మ్. వాళ్ళ ఓటీటీ డీలింగ్స్ వల్ల హ్మ్. చిన్న సినిమాలు, మంచి సినిమాలు నలిగిపోతున్నాయేమో అనిపిస్తుంది. అంటే అది నేను కమెంట్ అయితే చేయలేను సార్. వాళ్ళకంటూ వాళ్ళది ద మనీ ఈస్ వెరీ బిగర్ ఇన్ అమౌంట్. ఓకే. వాళ్ళకంటూ ఒక వాల్యూ ఉంది. దే ఆర్ మేకింగ్ విత్ బిగ్గర్ స్టార్స్. మనం కొత్త వాళ్ళతో వెళ్తున్నాం. వై వుడ్ ఓటీటీ ట్రస్ట్ అస్? వాళ్ళ వల్ల ఓటీటీలో సబ్స్క్రిప్షన్స్ వస్తాయి. మన సినిమాల వల్ల సబ్స్క్రిప్షన్స్ ఎందుకొస్తాయి? దే డోంట్ సీ ఈ సినిమా వల్ల నేను సబ్స్క్రైబ్ అయ్యి ఈ సినిమా చూద్దామని సబ్స్క్రైబ్ అవ్వాలని అనుకోరు ఆడియన్స్. కాకపోతే నేను అనేది ఏంటంటే, పెద్ద బ్యానర్లు చిన్న సినిమాలు చేస్తుంటాయి కదా! ఆ చిన్న సినిమాలను ఈజీగా అమ్మేసుకుంటుంటాయి అది ఓటీటీలకి. ఎందుకంటే దే టై అప్ విత్ పెద్ద బిగ్గర్ ఫిల్మ్. సినిమాలు. ఆ పెద్ద సినిమా కొనాలి అంటే చిన్న సినిమా కొనాలి అనుకుంటారు. ఇప్పుడు మాకు ఆ పెద్ద సినిమా లేదు. నేను చేసే సినిమాలు కంటెంట్ చూపించే అమ్మగలుగుతాం. అలా చాలా ఇప్పుడు ఇయర్‌కి సార్ 150 2020లో 400 ఫిల్మ్స్ వచ్చాయి. 2023లో 350 వచ్చాయి. 2024లో 220 ఎంతో వచ్చాయి. 2025 200 ఫిల్మ్స్ వచ్చాయి. 2025 150 వస్తాయి. ఎందుకు తగ్గుతూ వస్తుంది? ఎందుకంటే 2020లో ఓటీటీలో కొన్నారు ఇష్టం వచ్చి. ఎందుకంటే దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇష్టం వచ్చినట్టు స్టార్ట్ చేసాం. ప్రొడ్యూసర్స్‌గా స్టార్టెడ్ సో మెనీ ఫిల్మ్స్. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కొనడం ఆపేశారు. ఈవెన్ బిగ్గర్ ఫిల్మ్స్ కూడా 50% పే కట్స్ ఇస్తున్నారు. 75 క్రోర్స్ వస్తాయి అనుకున్నది 35 క్రోర్స్ రావడము అలా జరుగుతున్నాయి. రావడం వల్ల ఫ్యూచర్‌లో కొత్త మూవీ స్టార్ట్ చేయాలంటే ఈ ఈ ఈ బిజినెస్‌ని బట్టి ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి. అది వాల్యూ ఎక్కడ కనిపించట్లేదు. అందుకని కొత్త సినిమాలు అంత ఫాస్ట్‌గా స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు దసరాకి ఒక 15 ఫిల్మ్స్ స్టార్ట్ అయ్యేవి. ఇయర్ ఒక 3, 4 ఫిల్మ్స్ స్టార్ట్ అయింది. దసరా అంటే అసలు మొత్తం టాలీవుడ్ అంతా కలకలాడిపోతుంది. స్టార్ట్ చేశారు. కానీ ఏమైంది నెక్స్ట్ ఇయర్ కూడా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా తగ్గుతుంది. సో ఏమవుతుంది సప్లై తగ్గుతుంది. డిమాండ్ పెరగాలి. ఓటీటీ వాళ్ళకి ఏమైపోయింది అంటే వాళ్ళు ఒకప్పుడు 24 ఫిల్మ్స్ నుంచి 12 ఫిల్మ్స్ ఇయర్ కొనడం స్టార్ట్ చేశారు. ఎన్ని ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి? 5 ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. మాక్సిమం ఎన్ని కొనగలుగుతారు? 60 ఫిల్మ్స్ కొనగలుగుతారు. ఆ 60 ఫిల్మ్స్‌లో నీ సినిమా ఉంటే నీ లక్. లేదంటే లేదు. ఆ 60 ఫిల్మ్స్ కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? చూస్తే కొంటాం అంటున్నారు. విచ్ ఈస్ గుడ్ డెసిషన్. దే ఆర్ మేకింగ్ ఇట్. చూడకుండా కొనట్లేదు. చూసి కొనడం స్టార్ట్ చేస్తే నాలాంటి సినిమాలకి వాల్యూ పెరుగుతుంది. నిజంగా ఇప్పుడు రైట్ ప్రైసెస్ వస్తాయి నా దానికి కూడా. ఐ నీడ్ నాట్ సెల్ ఇట్ ఫర్ బ్రేక్ ఈవెన్ ప్రైజెస్ ఆర్ లెస్ ప్రైజెస్ జస్ట్ టు సెల్ ఫర్ అన్ ఓటీటీ. మంచి సినిమాకి మంచి ప్రైజులు కూడా వస్తాయి. ఐ వుడ్ సే నిజంగా సినిమా హిట్ అయితే ఇట్ షుడ్ గెట్ మోర్ ప్రైజెస్. సినిమా ఫ్లాప్ అయితే మొత్తం పోవాలి. ఓటీటీ వాళ్ళు కూడా కొనకూడదు. అది రాబోతుంది అని విన్నా. నెట్‌ఫ్లిక్స్ థియేట్రికల్‌లో ఎంత కలెక్ట్ చేసిందో దాన్ని బట్టి ఇస్తుంది అని. విచ్ ఇస్ గుడ్ ఆల్సో. సమ్‌వాట్ గుడ్. పెద్ద సినిమాలకి అదే పద్ధతిలో కొంటున్నాయి కదా! అవును. ఇప్పుడు వాళ్ళకు బేసిక్ ప్రైస్ ఇచ్చేసి 50 కోట్లు సాధిస్తే ఎంత, 100 కొడితే ఎంత, 150 కొడితే ఎంత, ఇవన్నీ పెద్ద సినిమాలకి ఇలాగే జరుగుతుంది. అవును. కానీ చిన్న సినిమాలకి ఆ ప్లాట్ఫామ్ కూడా లేదు కదా! లేదు. అది లేదు. సినిమా బాగుంటుందంటే కొంటారు. ఇప్పుడు పే ఫర్ వ్యూ అన్నది చిన్న సినిమాలకి, చిన్న ప్రొడ్యూసర్లకి అదేమీ పెద్ద అడ్వాంటేజ్ కాదంటారా? సార్ అది కూడా అడ్వాంటేజెస్ సార్. పేపర్ వ్యూ కూడా ఇట్స్ నాట్ అ బ్యాడ్ ఇది. కానీ అది లెస్ దెన్ 5 క్రోర్ ఫిల్మ్స్‌కి ఆర్ లెస్ దెన్ 3, 4 ఫిల్మ్స్‌కి సమ్ వాట్ ఇట్ యూస్. కానీ అవి కూడా యూ వోంట్ గెట్ మచ్ మనీ సార్. ద మ్యాక్స్ యూ మే గెట్ ఇస్ ఫ్రమ్ ద పేపర్ వ్యూ ఇస్ 1.5 to 2 crore ఇస్ ద మ్యాక్స్. ఓకే. ఆర్ దాని మించి రాదు. అదే ఫ్రీగా అమ్ముకుంటే నీకు ముందే సేఫ్టీ. ద మనీ బై ద టైమ్ యూ గెట్ దట్ మనీ ఇట్ ఈస్ ఇన్ చంక్స్ ఆఫ్ ఇయర్స్‌లో వస్తాయి మీకు ఆ మనీ కూడా. ఇదొచ్చి ప్రీ డీల్. ముందే మీకు ఒక సెట్ ట్రాన్సాక్షన్స్ పెట్టుకుంటారు. ఇది సేఫర్ ఫర్ ద ప్రొడ్యూసర్ టు క్యాలిక్యులేట్ హౌ మచ్ దే కెన్ సెల్ ఇట్. ఇప్పుడు ఓటీటీ ప్రీ అమ్ముడిపోయింది అనుకోండి సార్. దిస్ ఇస్ ఐ మేడ్ ఇన్ అ స్మాల్ బడ్జెట్. ఐ సెల్ ద ఓటీటీ ఫర్ సర్టెన్ ప్రైస్. ఆ రిమైనింగ్ అమౌంట్ వాల్యూకి నేను థియేటర్‌లో అమ్ముతా. అదే అమ్మలేదనుకో ఓటీటీ, నేను మొత్తం వాల్యూకి డిస్ట్రిబ్యూటర్ బర్డెన్ వేయాలి అనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్ అంటారు. బికాస్ హీ వాంట్స్ టు రీగెయిన్ దమ్. ఇప్పుడు దీని వాల్యూ ఇట్స్ వెరీ మైన్యూట్. చాలా చిన్నది థియేటర్లో రికవరీ. ఓకే. డిస్ట్రిబ్యూటర్స్ కూడా నిజంగా ఆ నెంబర్ చూస్తే అరే ఇది ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు, సినిమా బాగాలేదేమో అనుకుంటున్నారు. అరే బాబు నేనేమి గ్రీడీగా లేను, నా వద్దులేండి మీరు అలా అనుకుంటే నేను ఓన్ రిలీజ్ చేసుకుంటాను. ఐ డూ ఇట్ మై ఓన్ రిలీజ్ అనే ఉద్దేశం. తక్కువ అమ్మినా కూడా తప్పే సమ్ టైమ్స్. ఓకే. సో అనుకుంటారు. దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లమ్. నేను బయట బ్రాండెడ్ వస్తువులు తక్కువ ధరకు అమ్ముతుంటే ఇదేమో డూప్లికేట్ ఏమో. ఎగ్జాక్ట్లీ. సో మనకి నేను అప్పుడు ఆలోచించి నో ఈసారి మనం అలా చేయకూడదు అలా అని చెప్పి వాళ్ళు ఎందుకు నష్టం, మనమే ఓన్ రిలీజ్ చేసుకుందాం. లెట్స్ నాట్ గివ్ ఇట్ టు సమ్మన్ ఎల్స్. ఇఫ్ దే కమ్ అండ్ వాంట్స్ టు బైట్ ఐఎమ్ రెడీ టు గివ్. కానీ మనం తక్కువ చెప్తున్నాం అని చెప్పి వాళ్ళేమో అరే వీళ్ళు ఎందుకు తక్కువ చెప్తున్నారని ఆలోచిస్తుంటే నా సినిమాని నేను బ్యాడ్ చేస్తున్నా అవుతుంది. లెట్స్ నాట్ డూ ఇట్. లెట్స్ రిలీజ్ ఆన్ అవర్ ఓన్ అని అనుకున్నాను. దిస్ ఇస్ వాట్ ఇన్ మై మైండ్. సో మంచి చేద్దామన్నా కూడా తప్పేశారు కొన్నిసార్లు.